అవసరమైతే మీరు ఎవరైనా అంటారు. మన కర్మ ఏంటంటే ఆ పిల్లల కోసమే మనం అన్నీ త్యాగం చేసి మరీ పెంచుకుంటాం. ఆ పిల్లలు మాత్రం డబ్బు కోసమే మనల్ని బయటికి గెంటేస్తారు. ఏం చేస్తాంలే సార్. అలాంటిదేం లేదండి. నా కొడుకు మంచివాడు. వాడు పనికెళ్ళమని ఏం చెప్పట్లేదండి. నేనే ఇంట్లో కూర్చొని ఏం చేస్తామని ఉద్యోగం వెతుక్కోవాలనుకుంటున్నాను. కొద్దో గొప్ప సంపాదిస్తే వాళ్ళకే హెల్ప్ అవుతుంది కదా అని. మంచి నిర్ణయం అండి. మీకు మా ఏజెన్సీ వాళ్ళ నెంబర్ ఇస్తాను. ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి అక్కడ మాట్లాడండి. అలాగేనండి. నెంబరు 998846. ఓకే. థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తానండి. రండి. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్. క్లాస్ స్టార్ట్ చేసే ముందు దేవుడికి దండం పెట్టుకోవాలి. రండి. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్త్యే నమో నమః. సరే కూర్చోండి. ముందు చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేద్దాం. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? తెలుగు టీచర్. వెరీ గుడ్. అయితే తెలుగు నుండి స్టార్ట్ చేద్దాం. ఓకే. ముందు మీ స్కూల్లో ఏం హోంవర్క్ ఇచ్చారో అది చెప్పండి. లక్ష్మి, ఇంకొద్దిసేపు ఆగచ్చు కదా? ఇంకొంతమంది పిల్లలు వస్తే అందరికి కలిపి ఒకేసారి స్టార్ట్ చేయొచ్చు. ఏంటండి, రాని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ వచ్చిన వాళ్ళని ఇలా కూర్చోబెట్టడం కరెక్ట్ కాదండి. అందుకే వచ్చిన వాళ్ళని నిరాశపరచకుండా క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. అవును కదా, నా బుర్రకి ఈ మాత్రం ఆలోచన రాలేదే. నేను మా ఆవిడ దగ్గర చాలానే నేర్చుకోవాలి. ఇక మీద నేను కూడా ట్యూషన్ క్లాస్లో జాయిన్ అవ్వాలేమో. స్టార్ట్ చేయి లక్ష్మి. నా భార్యకి నా దిష్టే తగిలేలా ఉంది. టీచర్, ఇది అర్థం కావట్లేదు టీచర్. ఎటు పాఠాలు చెప్పి చెప్పి అలసిపోయినట్టుంది. ఒక స్ట్రాంగ్ కాఫీ కల్పిస్తే కొంచెం రిలాక్స్ అవుతుంది. వేడి వేడి కాఫీ రెడీ. ఇందాకటి నుంచి పాపం కష్టపడి చదువు చెప్తున్న వాళ్ళు ఈ కాఫీ తాగితే చట్టుకుని రిలాక్స్ అయిపోవచ్చు. తీసుకోండి మేడం. థ్యాంక్స్ అండి. వెల్కమ్. పిల్లలు మీరు తీసుకోండి.
నెక్స్ట్ టైం మాత్రం కొంచెం బెటర్గా ట్రై చేస్తానే. సారీ, ఏమనుకోవద్దు.